హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో మీలో ఎంతోమంది చాలా రిక్వెస్ట్ చేసిన హోటల్ స్టైల్ రవ్వ దోశ రెసిపీని, అలాగే దాంతోపాటుగా హోటల్ వాళ్ళు చేసే ఒరిజినల్ కొబ్బరి చట్నీ రెసిపీని ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి హోటల్ స్టైల్లో రవ్వ దోశని పర్ఫెక్ట్ కొలతలతో మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ రవ్వ దోశని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనం రవ్వ దోశ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు బొంబాయి రవ్వని వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ అలాగే సూజీ అంటారనమాట. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1/4 కప్పు బియ్యం పిండిని వేసుకోండి. నేను ఇక్కడ సూపర్ మార్కెట్స్లో ప్యాకెట్స్లో దొరుకుతుంది కదా బియ్యం పిండిని, ఆ బియ్యం పిండిని వేసుకుంటున్నాను. అలాగే 1/2 కప్పు మైదాని వేసుకోండి. ఇంతే, ఇంకా రవ్వ దోశ కోసం పిండిలు ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే పిండి కలిపిన తర్వాత ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేసుకోవాలన్నమాట. అది వేసుకుంటేనే మీకు దోశ అనేది క్రిస్పీగా వస్తుంది. సో అదేంటి అనేది ముందు వీడియోలో చెప్తూ ఉంటాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ వరకు కచ్చా పచ్చాగా దంచిన మిరియాల పొడిని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు పంచదారను వేసుకోండి. ఇలా పంచదార వేసుకోవడం వల్లనే మనకి రవ్వ దోశ అనేది మంచి గోల్డెన్ కలర్లో వస్తుంది అనమాట. హోటల్ వాళ్ళు ఖచ్చితంగా ఇలా కొద్దిగా పంచదారని వేస్తారు. మీకు ఒకవేళ వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. అలాగే 1 టీ స్పూన్ వరకు బాగా సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని వేసుకోవాలి. నెక్స్ట్ బాగా సన్నగా కట్ చేసిన కరివేపాకుని కొద్దిగా, అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీరని కొద్దిగా వేసుకోండి. చివరిగా రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఇవన్నీ కూడా ఈ పిండిల్లో కలిసేటట్లుగా ఒకసారి బాగా కలుపుకొని తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వీటిలో కలిసేటట్లుగా ఒకసారి కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 4 కప్పుల వరకు నీళ్ళని పోసుకోవాలి. కప్పు బొంబాయి రవ్వకి ఫస్ట్ మనం 4 కప్పుల నీళ్ళని పోసుకోవాలి. అయితే 4 కప్పుల నీళ్ళని ఒకేసారి పోసుకోకుండా ఫస్ట్ 2 కప్పుల నీళ్ళని పోసుకొని ఉండలు లేకుండా పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మరొక 2 కప్పుల నీళ్ళని పోసుకోండి. ఫస్ట్ 2 కప్పుల నీళ్ళని వేసుకొని కలుపుకున్న తర్వాత మాత్రమే ఇంకొక 2 కప్పుల నీళ్ళని వేసుకొని కలుపుకోవాలన్నమాట. సో మొత్తానికి 4 కప్పుల నీళ్ళని వేసుకొని ఇది కలుపుకున్న తర్వాత మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది చూసారు కదా, ఇలా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో వాటర్ లాగా ఉంటుందన్నమాట. రవ్వ దోశకి ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది రావాలన్నమాట. నేను చెప్పినట్టుగా పర్ఫెక్ట్గా 1 కప్పుకి 4 కప్పులు నీళ్ళు పోసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా ఈ విధంగా రెడీ అవుతుందన్నమాట. సో ఇలా రెడీ చేసుకున్న రవ్వ దోశ మిశ్రమాన్ని మూత పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. అప్పుడు మనకి రవ్వ అనేది చక్కగా నానుతుందన్నమాట. సో ఈలోపు మనం ఈ రవ్వ దోశలోకి ముందుగానే కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేసేసుకుందాము. ఈ కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేయించిన శనగపప్పు, చట్నీ పప్పు, అలాగే పుట్నాల పప్పు అంటారు కదా, వాటిని ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 4 నుంచి 5 వరకు పచ్చిమిర్చిని మీరు తినే కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి. ఇక్కడ నేను వాడే పచ్చిమిర్చి అనేది బాగా కారంగా ఉన్నాయన్నమాట, అందుకని 4 పచ్చిమిర్చిని వేసుకున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒక చిన్న ముక్క అల్లాన్ని వేసుకోండి. అల్లాన్ని మరీ ఎక్కువగా వేసుకోవద్దు, జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఒక 2 వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్టు తీసుకొని వేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఫస్ట్ ఇందులో నీళ్ళేమీ వేసుకోకుండా ఇది కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అవసరమైన నీళ్ళని వేసుకొని ఈ చట్నీని గట్టిగానే గ్రైండ్ చేసుకోవాలి. మనకి హోటల్లో వడ్డించే కొబ్బరి చట్నీ అనేది గట్టిగా ఉంటుందన్నమాట, పలుచగా ఉండదు. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా, మనకి చట్నీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మనకి హోటల్ స్టైల్లో చట్నీ అనేది గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి వేసుకొని ఈ చట్నీకి తాలింపుని పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి తాలింపు గిన్నెను పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసుకొని ఒక ఎండుమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని
ఈ తాలింపుని లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకొని, ఈ తాలింపు ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి చట్నీలో వేసుకొని కలుపుకున్నారంటే మనకి హోటల్ స్టైల్లో టేస్టీగా కొబ్బరి చట్నీ అనేది రెడీ అయిపోతుంది. చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కొబ్బరి చట్నీ అనేది ఈ రవ్వ దోశలోకి మంచి కాంబినేషన్ అనమాట. సో మనకి చట్నీ ప్రిపేర్ చేసుకునే లోపు ఈ రవ్వ దోశ మిశ్రమం కలిపి పెట్టుకున్నాం కదా, అది మనకి మూత తీసి చూస్తే ఈ రవ్వ అనేది కిందకి వెళ్ళిపోయి పైన నీళ్ళు అనేది ఈ విధంగా తేలుతూ ఉంటాయి అన్నమాట. అంటే మనకి రవ్వ అనేది చక్కగా నాని వాటర్కి అడుగు భాగానికి వెళ్ళిపోతుంది. సో ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వని వేసుకోండి. ఇలా దోశ వేసుకునే ముందు బొంబాయి రవ్వని వేసుకొని కలుపుకోవడం వలన మనం వేసుకోబోయే రవ్వ దోశ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం వేసుకున్న ఈ 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ అనేది మనకి నీళ్ళల్లో నానకుండా అలాగే ఉంటుంది కాబట్టి మనకి రవ్వ దోశ తినేటప్పుడు కరకరలాడుతూ బాగా క్రిస్పీగా ఉంటుంది అనమాట. సో హోటల్స్లో ఇదే విధంగా దోశ వేసే ముందు కొద్దిగా బొంబాయి రవ్వని కలిపి దోశ వేస్తారనమాట. దానివల్లే మనకి దోశ అనేది క్రిస్పీగా అనిపిస్తుంది. ఇది ఒక సీక్రెట్ టిప్ అనమాట. రవ్వ దోశ వేసుకునే వాళ్ళు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. సో మనం రవ్వ వేసుకొని కలుపుకున్న తర్వాత ఒకసారి కన్సిస్టెన్సీని చెక్ చేసుకోండి. మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కగా ఉంది కదా, ఇప్పుడు ఇందులోకి ఇంకొక కప్పు వరకు నీళ్ళను వేసుకొని కలుపుకోండి. సో మొత్తానికి మనం 1 కప్పు బొంబాయి రవ్వ, 1/4 కప్పు బియ్యం పిండి, అరకప్పు మైదాకి 5 కప్పుల నీళ్ళని పోసుకున్నాం. ఇవి పర్ఫెక్ట్ కొలతలు అనమాట. ఇదే ఎగ్జాక్ట్గా ఫాలో అయ్యి మీరు రవ్వ దోశని ప్రిపేర్ చేసుకొని చూడండి. ఖచ్చితంగా మీకు హోటల్లో ఎలా అయితే ప్రిపేర్ చేస్తారో అదే విధంగా మీరే ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకుంటారు. అంత పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో మనకి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశని వేసుకోవడం కోసం ఇలా గరిటెతో కాకుండా ఒక గిన్నెని సెట్ చేసుకోండి. గిన్నెతో అయితే మీకు దోశ అనేది పర్ఫెక్ట్గా వేసుకోవడానికి వస్తుంది అనమాట. ప్రతిసారి కూడా మీరు దోశ వేసుకునే ముందు ఈ రవ్వ దోశ మిశ్రమాన్ని ఈ అడుగు నుంచి ఒకసారి కలుపుకొని అప్పుడు దోశను వేసుకోవాలి. ఎందుకంటే మనకి రవ్వ అనేది అడుక్కు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. కాబట్టి ప్రతిసారి మనం కలుపుకొని ఆ పైన వచ్చే తేటను తీసుకొని దోశలాగా వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి దోశల పెనాన్ని పెట్టుకొని పెనం అనేది బాగా వేడిగా ఉండాలి. పెనం అనేది మనకి బాగా వేడైన తర్వాత కొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ నీళ్ళని టిష్యూ పేపర్తో కానీ లేదంటే కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ నూనెను వేసుకొని ఉల్లిపాయతో ఈ విధంగా రబ్ చేసుకోండి. ఇలా చేసుకుంటే మీకు దోశ అనేది చక్కగా వస్తుంది అనమాట. నెక్స్ట్ దీని మీద కొద్దిగా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా ప్యాన్ అంతా వేసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న రవ్వ దోశ మిశ్రమాన్ని నేను ఇందాక చెప్పిన విధంగా అడుగు నుంచి ఒకసారి కలుపుకొని తర్వాత పైన వచ్చిన తేటని ఈ విధంగా గిన్నెలోకి తీసుకొని దోశల పెనానికి ఫస్ట్ అంచుల వెంబటి నుంచి దోశ వేసుకుంటూ ఈ విధంగా మధ్యలోకి పోసుకోవాలి. ముందే మీరు ఈ మిశ్రమాన్ని మధ్యలో పోసేసారంటే మధ్యలో మనకి పెనం వేడనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దోశ అనేది మాడిపోతుంది అనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే రవ్వ దోశని అంచుల నుంచి వేసుకుంటూ ఈ విధంగా మధ్యలోకి పోసుకోవాలి. ఈ విధంగా రవ్వ దోశని వేసుకున్న తర్వాత ఈ దోశని మీడియం టు హై ఫ్లేమ్లో మాత్రమే పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా ఈవెన్గా ఎర్రగా కాలే వరకు కాల్చుకోవాలి. దీని మీద కొద్దిగా నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకోండి. నూనె అనేది ఈ రవ్వ దోశకి ఎక్కువగానే పడుతుందన్నమాట. మీరు ఎంత ఎక్కువగా నూనె వేసుకుంటే మీకు దోశ అనేది అంత క్రిస్పీగా వస్తుంది అనమాట. సో ఇలా చక్కగా నూనె వేసుకొని పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా దోశ ఎర్రగా కాలిన తర్వాత దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవడమే. దోశ చూసారా మంచి రంగులో క్రిస్పీగా ఎంత చక్కగా వచ్చిందో. ఇలా దోశని వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశలను వేసుకోండి. అయితే దోశలు వేసుకునే కొద్దీ మనకి ఈ దోశల పిండి మిశ్రమం అనేది చిక్కబడుతూ ఉంటుందన్నమాట. అప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ దోశలను వేసుకోండి. సో ఇలా దోశలు వేసుకొని ఈ కొబ్బరి చట్నీతో తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు అచ్చం హోటల్లో తిన్న ఫీలింగ్ అనేది ఇంట్లోనే వచ్చేస్తుంది.
మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ క్రిస్పీ అండ్ టేస్టీ బెంగళూరు స్పెషల్ బెన్నె దోశ ఇన్స్టంట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ ఇన్స్టంట్ బెన్నె దోశ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అని అంటారు. ఇందులోకి ఈ రవ్వ మునిగేంత వరకు నీళ్ళను పోసుకొని స్పూన్తో ఒకసారి కలుపుకోవాలి. నీళ్ళని మరీ ఎక్కువగా పోసుకోవద్దు. మనకి జస్ట్ ఈ రవ్వ నానడం కోసం ఇలా రవ్వ మునిగేంత వరకు నీళ్ళని పోసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా చక్కగా కలుపుకొని ఈ గిన్నెని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు వరకు అటుకుల్ని వేసుకోండి. నేను ఇక్కడ కొంచెం మందంగా ఉండే అటుకుల్ని వేసుకున్నాను. మీరు కావాలంటే పలచటి అటుకులైనా సరే వేసుకోవచ్చు. ఈ అటుకుల్ని 1కి 2 సార్లు శుభ్రంగా కడగండి. నెక్స్ట్ అదే కప్పుతోటి 1 కప్పు కొద్దిగా పులిసిన చిక్కటి మజ్జిగను వేసుకోండి. మీరు ఇవన్నీ కూడా కొలుచుకోవడానికి ఒక గ్లాసును కానీ లేదంటే 1 కప్పును కానీ సెట్ చేసుకోండి. మీకు అప్పుడే ఈ దోశ అనేది ఇక నేను చూపించబోయే విధంగా క్రిస్పీగా 100% టేస్టీగా వస్తుందన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. కాబట్టి ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడానికి మీరు ఖచ్చితంగా ఒక గిన్నెని కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకోండి. సో ఈ అటుకుల్ని మజ్జిగలో కలిసేటట్లుగా ఇలా కలుపుకొని ఈ గిన్నెని కూడా పక్కన పెట్టేసి ఈ రెండింటి కూడా 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. మీకు టైం ఉంటే ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు అయినా సరే నానబెట్టుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ ఒక 15 నిమిషాల పాటు నానబెట్టాను. నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా, మనకి రవ్వ నీళ్ళని పీల్ చేసుకొని ఇలా చక్కగా నానిపోయి ఉంటుందన్నమాట. అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న అటుకులు కూడా మజ్జిగను పీల్చుకొని చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఫస్ట్ మనం నానబెట్టుకున్న రవ్వను వేసుకోండి. అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న అటుకులను కూడా వేసుకొని ఇందులో తగినన్ని నీళ్ళని పోసుకొని ఈ పిండిని గరిటె జారుగా ఉండేటట్లుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు పిండి గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా, మనకి పిండి అనేది ఈ విధంగా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఉండే విధంగా రెడీ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు అవసరమైతే కొద్దిగా నీళ్ళను వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మీరు ఇందాక ఏ కప్పుతో అయితే రవ్వని వేసుకున్నారో అదే కప్పుతోటి 1/4 కప్పు వరకు బియ్య పిండిని వేసుకోండి. నేను ఇక్కడ సూపర్ మార్కెట్స్లో రెడీమేడ్గా దొరికే బియ్య పిండిని వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండిని వేసుకోండి. ఇలా మైదా వేసుకోవడం వల్ల మనకి దోశ అనేది చక్కగా బైండ్ అవుతుందన్నమాట. అలాగే మనకి ఈ దోశ అనేది మంచి రంగులో రావడం కోసం 1 టీ స్పూన్ వరకు పంచదారను వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఈ బియ్య పిండి, మైదా, పంచదార అలాగే ఉప్పు ఇవన్నీ కూడా మనం గ్రైండ్ చేసుకున్న పిండిలో కలిసేటట్లుగా చక్కగా కలుపుకోవాలి. మీకు ఎక్కడా కూడా ఉండలు అనేవి లేకుండా చక్కగా కలుపుకోండి. విస్కర్తో కలుపుకున్నారంటే పిండి చక్కగా కలుస్తుంది అనమాట. బియ్య పిండిని అండ్ మైదాని వేసుకోవడం వలన మనకి దోశ పై లేయర్ అనేది చక్కగా క్రిస్పీగా వస్తుంది అనమాట. అలాగే అటుకులను వేసుకోవడం వలన మనకి దోశ లోపల అనేది సాఫ్ట్గా ఉంటుంది అనమాట. సో అందుకోసం ఈ విధంగా దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను మీకు ఉండలు లేకుండా కలిపిన తర్వాత చూపిస్తున్నాను, చూడండి, మనకి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇన్స్టెంట్గా ఈ దోశను ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఈనోని కానీ బేకింగ్ సోడాని కానీ లేదంటే బేకింగ్ పౌడర్ని కానీ వేసుకోండి. ఏదో ఒకటి వేసుకున్నారంటే మీకు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకవేళ మీకు ఇవేమి వేసుకోవడం ఇష్టం లేకపోతే సేమ్ ఇదే విధంగా కూడా దోశల పిండితో దోశను వేసుకోవచ్చు. బట్ దోశ అనేది అంత పర్ఫెక్ట్గా రాదనమాట. సో నేనైతే ఇక్కడ 1 టీ స్పూన్ ఈనో పౌడర్ని వేసుకున్నాను. ఈనో పౌడర్ మీద 1 టేబుల్ స్పూన్ వరకు నీళ్ళని వేసుకొని ఈ పిండిలో కలిసేటట్లుగా చక్కగా కలుపుకోవాలి. సో కలిపిన తర్వాత మీకు ఇక్కడ దోశల పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను, చూసారా, మనకి ఈ విధంగా గరిటె జారుగా ఉండాలన్నమాట. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి దోశల పెనాన్ని పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలి. పెనం బాగా వేడైన తర్వాత ఇలా 1 చుక్క నూనెను వేసుకొని టిష్యూ పేపర్తో ఈ విధంగా తుడిచేయండి. ఇలా తుడిచిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా 1 నుంచి 1.5 గరిటె వరకు వేసుకొని కొంచెం మందంగా సెట్ దోశలాగా వేసుకుంటున్నాను నేను. మీరు కావాలంటే పల్చగా పేపర్ దోశలాగా కూడా వేసుకోవచ్చు. సో ఇలా దోశ వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ దోశ పైన తడంతా కూడా ఆరిపోయేంత వరకు ఉడికించుకోండి. దోశ పైన తడంతా ఆరిపోయిన తర్వాత దీని మీద ఈ విధంగా కొంచెం వెన్నని పెట్టుకోండి.
ఈ కన్నడలో వెన్నని బెన్నె అంటారనమాట, అందుకనే దీనికి బెన్నె దోశ అని పేరు వచ్చింది. సో ఇలా కొంచెం కొంచెం బటర్ని పెట్టుకున్న తర్వాత ఈ దోశని అన్ని వైపులు కూడా చక్కగా కాలేటట్లుగా కాల్చుకోవాలి. సో దోశ చూసారు కదా, ఇలా ఒకవైపు కాలిన తర్వాత దీన్ని రెండో వైపుకు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా ఒక 30 సెకండ్ల పాటు కాల్చుకున్నారంటే మనకి క్రిస్పీగా టేస్టీగా మంచి రంగుతో ఈ బెన్నె దోశ అనేది రెడీ అయిపోతుంది. సో ఇలా చక్కగా రెండు వైపులు కూడా దోశని కాల్చుకొని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకున్నారంటే మనకి ఇన్స్టెంట్గా బెంగళూరు స్పెషల్ బెన్నె దోశ రెడీ అయిపోతుంది. దోశ కలర్ కానీ క్రిస్పీనెస్ కానీ ఎంత చక్కగా వచ్చిందో చూసారు కదా, చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదా. సో తప్పకుండా ట్రై చేయండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశలను వేసుకోవడమే. ఇక నేను చూపించిన క్వాంటిటీకి మీకు ఒక 15 దోశల వరకు వస్తాయన్నమాట. కాబట్టి దాన్ని బట్టి మీరు క్వాంటిటీని పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేసుకోండి. సో ఈ విధంగా దోశలను వేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ పల్లీ చట్నీతో అలాగే సాంబార్తో సర్వ్ చేసుకున్నాను. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇక్కడ మీకు చూస్తేనే ఖచ్చితంగా తినాలనిపిస్తుంది కదా. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అప్పటికప్పుడు నెయ్యి కారం దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ దోశని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఇలా ఒక మిక్సీ జారుని తీసుకొని అందులోకి 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ అని కూడా అంటారు కదా. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని వేసుకోండి. ఇలా గోధుమ పిండిని వేసుకోవడం వల్ల మనకి పిండి చక్కగా బైండ్ అయి ఉంటుంది అనమాట. సో అందుకోసం వేసుకోవాలి. ఈ రెండింటిని వేసుకొని వీటిని ఫస్ట్ కొద్దిగా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవద్దు, కొద్దిగా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. అలా గ్రైండ్ చేసుకుంటేనే మీకు దోశ అనేది క్రిస్పీగా వస్తుంది అనమాట. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఇలా కొద్దిగా బరక తగిలే వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అండ్ అలానే మీరు ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వని వేసుకున్నారో సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు పెరుగుని వేసుకోవాలి. మీరు ఇక్కడ పులిసిన పెరుగునైనా తీసుకోవచ్చు, లేదంటే ఫ్రెష్ పెరుగునైనా కానీ తీసుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు. ఇలా పెరుగును కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నీళ్ళని వేసుకొని ఈ పిండిని గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళని ఫస్ట్ ఎక్కువ పోసుకోవద్దు, ఈ పిండిని కొద్దిగా గట్టిగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. వేసుకొని దీని మీద మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాల పాటు ఈ పిండిని పక్కన పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత దోశ మీద వేసుకోవడానికి నెయ్యి కారాన్ని ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి. అండ్ అలానే 1 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసుకొని ఈ కారం నెయ్యి చక్కగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దోశల పిండిని చూస్తే మనకి ఇందాకటి కన్నా కానీ కొద్దిగా గట్టిగా అయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ ఈ పిండిని మనం రెగ్యులర్గా నార్మల్ దోశ బ్యాటర్ని ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. మరీ పలుచగా ప్రిపేర్ చేసుకోవద్దు. మరీ పలుచగా ప్రిపేర్ చేసుకున్నారంటే మీకు దోశ అనేది అంత పర్ఫెక్ట్గా రాదనమాట. సో అందుకని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి. గరిటె జారుగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులోకి దోశ వేసుకునే ముందు ఇలా ఒక పావు టీ స్పూన్ వంట సోడాని వేసుకోండి. అండ్ అలానే దీని మీద 1 టీ స్పూన్ నీళ్ళని కూడా వేసుకొని ఈ వంట సోడా పిండిలో చక్కగా కలిసేటట్లుగా కలిపేసుకోవాలి. ఇది దోశ వేసుకునే ముందు మాత్రమే వంట సోడాని వేసుకోవాలి, లేదంటే మీకు దోశ అంత పర్ఫెక్ట్గా రాదు. వంట సోడా వేసుకొని కలిపిన తర్వాత పిండిని పక్కన పెట్టొద్దు, వెంటనే దోశను వేసుకోవాలి. ఈ దోశను వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఇలా దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని మీడియంగా వేడి చేసుకోవాలి. మీడియంగా వేడైన పెనం మీద ఇలా ఒక చుక్క నూనెను వేసుకొని టిష్యూ పేపర్తో కానీ లేదంటే కాటన్ క్లాత్తో కానీ తుడిచేయండి. నూనెని మరీ ఎక్కువగా గ్రీజీగా రాసుకోవద్దు, జస్ట్ ఒక్క చుక్క ఇలా రాసుకుంటే సరిపోతుంది. తర్వాత దీని మీద కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని ప్యాన్ని క్లీన్ చేసేయండి. ఇలా ప్యాన్ని క్లీన్ చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా ఒక గరిటెడు వేసుకొని దోశని పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి. దోశని ఇలా స్ప్రెడ్ చేసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. అప్పుడే మీకు దోశ ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా స్ప్రెడ్ అవుతుంది అనమాట.
మంటని మీడియంలో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టుకున్నారంటే దోశ మీకు గరిటెకి చుట్టుకుపోతుంది. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోశని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా దోశని స్ప్రెడ్ చేసుకోవడం అయిపోయిన వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన తడంతా కూడా ఆరిపోయే వరకు ఉడికించుకోవాలి. దోశ పైన ఇలా తడంతా ఆరిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న నెయ్యి కారాన్ని కొద్దిగా అప్లై చేసుకోవాలి. ఇలా దోశ అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దోశ అన్ని వైపులు కూడా చక్కగా ఎర్రగా కాలే వరకు కాల్చుకోవాలి. ఇలా దోశ అన్ని వైపులు కూడా చక్కగా ఎర్రగా కాలిన తర్వాత మీకు నచ్చిన షేప్లో ఫోల్డ్ చేసుకోండి. దోశ చూసారా ఎంత క్రిస్పీగా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ దోశని పల్లీ చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకున్నారంటే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ విధంగా దోశ పిండి లేనప్పుడు అప్పటికప్పుడు నెయ్యి కారం దోశను ప్రిపేర్ చేసుకొని చూడండి. మీ ఇంట్లో అందరు కూడా ఎంజాయ్ చేస్తారు. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ దోశ వేసుకోవడం కోసం వంట సోడా, ఈనో ఇవి ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అప్పటికప్పుడు ఇలా క్రిస్పీగా దోశని ఎలా వేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ క్రిస్పీ దోశను ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 1 కప్పు బియ్యం పిండిని వేసుకోండి. మనకి సూపర్ మార్కెట్స్లో ప్యాకెట్స్లో దొరుకుతుంది కదా, ఆ బియ్యం పిండినే వేసుకున్నాను నేను. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అని కూడా అంటారు. తర్వాత మనకి దోశ మంచి రంగులో రావడం కోసం 1/2 టేబుల్ స్పూన్ వరకు చక్కెరని వేసుకోండి. ఇలా చక్కెర వేసుకోవడం వల్ల మనకి దోశ తీపిదనం ఏమీ రాదు, దోశకి మంచి రంగు వస్తుంది అనమాట. చివరిగా ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మీరు ఇందాక ఏ కప్పుతో అయితే బియ్య పిండిని వేసుకున్నారో అదే కప్పుతోటి 1.25 కప్పుల వరకు నీళ్ళని వేసుకోండి. నీళ్ళని కూడా ఇక్కడ నేను చెప్పినట్లుగానే ఎగ్జాక్ట్గా వేసుకోండి. అప్పుడు మీకు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో ఇలా 1.25 కప్పుల నీళ్ళని వేసుకొని మూత పెట్టేసి ఈ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మనకి రవ్వ అనేది ఎక్కడ బరక లేకుండా ఉండేటట్లుగా ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు వరకు కొద్దిగా లైట్గా పులిసిన పెరుగుని వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ పులిసిన పెరుగు లేకపోతే కమ్మటి పెరుగు అయినా సరే వేసుకోవచ్చు. బట్ పులిసిన పెరుగు వేసుకున్నారంటే దోశ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అనమాట. తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు నీళ్ళని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి ఈ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. సో ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, పిండి అనేది ఇలా జారుగా ఉండాలన్నమాట. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని ఇందులోనే జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళని మిక్సీ జార్లోకి వేసుకొని కలిపేసుకొని ఈ నీళ్ళని కూడా ఇదే పిండిలోకి వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారా, ఖచ్చితంగా ఇలా గరిటె జారుగానే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇక నేను చూపించినట్టుగా ఎగ్జాక్ట్గా మీరు ఫాలో అవుతూ ప్రిపేర్ చేసి 100% దోశ అనేది ఫెయిల్ అవ్వకుండా చాలా ఈజీగా వస్తుంది. దోశల పిండిని ప్రిపేర్ చేసుకుంటే సరిపోదు, దోశ వేసుకునేటప్పుడు కూడా కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో ఇలా దోశల పిండిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇక ఈ పిండికి పులియ పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. వెంటనే దోశ వేసేసుకోండి. స్టవ్ ఆన్ చేసి ఇలా దోశల పెనాన్ని పెట్టుకొని పెనుని హై ఫ్లేమ్లో బాగా వేడి చేసుకోండి. పెనం వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ ఈ ప్యాన్ అంతా కూడా శుభ్రంగా ఇలా తుడిచేసేయండి. ఇలా తుడిచేసిన తర్వాత మంటని ఖచ్చితంగా లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా 1 నుంచి 1.5 గరిటె వరకు ప్యాన్ సైజుకి తగ్గట్టుగా పిండిని వేసుకొని దీన్ని నెమ్మదిగా నిదానంగా రౌండ్గా దోశను ప్రిపేర్ చేసుకోండి. వీలైనంత పలుచగా ఈ దోశని స్ప్రెడ్ చేసుకోవచ్చు. బట్ స్పీడ్గా తిప్పేశారంటే మాత్రం ఈ పిండి గరిటెకి అతుక్కొని వచ్చేస్తుంది అనమాట. అందుకని ఫ్లేమ్ని వీలైనంత చిన్న మంట మీద పెట్టేసి ఈ దోశని నెమ్మదిగా ఈ విధంగా రౌండ్గా దోశను వేసుకోండి. ఇలా దోశ వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ దోశ పైన పిండి అంతా కూడా ఉడికేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే దోశని కాల్చుకోండి. సో దోశ పైన పిండి అంతా కూడా ఇలా తడి లేకుండా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు దీని మీద 1 టీ స్పూన్ దాకా నూనెని కానీ లేదంటే నెయ్యిని కానీ వేసుకొని ఈ దోశల పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశ అంతా కూడా ఈవెన్గా ఎర్రగా కాలేంత వరకు కాల్చుకోండి. సో దోశ చూసారా, ఇలా చక్కగా ఎర్రగా కాలిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. సో దోశ చూసారా, చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఎంత క్రిస్పీగా వచ్చింది అనేది.
ఇలా చక్కగా దోశ వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. నెక్స్ట్ ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశలు వేసుకోండి. అయితే ప్రతిసారి కూడా మీరు దోశ వేసుకునే ముందుగా పెనం మీద నీళ్ళని చిలకరించుకొని పెనాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత మంటని చిన్న మంట మీద పెట్టి మాత్రమే దోశ వేసుకోవాలి. అప్పుడే మీకు దోశలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇక్కడ నేను చూపించిన మెజర్మెంట్స్కి మీకు ఒక 8 నుంచి 10 దోశలు వస్తాయి అన్నమాట. సో ఇలా చక్కగా దోశలు వేసేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేసే చట్నీతో సర్వ్ చేశాను. ఈ చట్నీ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఇవిలో ఎవరికైనా కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడ నేను మీకు దోశ చూపిస్తున్నాను, చూసారా ఎంత క్రిస్పీగా ఉందో, కరకరలాడుతూ వస్తుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.